ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. ప్రతి జీవి తానే అనుకుంటున్నాం కాబట్టి హాయిగా రిలాక్స్గా ఉండగలుగుతాం. మన మనసు ఎవరో కూడా మనకి మనం మంచి భావంతో అంతే ఎంత రిలాక్స్ అనుభవించినప్పుడు తెలుపుతుంది. నేను అన్ని మంచిగా మాట్లాడేస్తాను, మంచిగా ఆలోచించేస్తాను. నాకు అంత నెగిటివ్ లేక ఎంత రిలాక్స్ అంటే అంత రిలాక్స్. అర్థమైందా? రిలాక్స్కే రిలాక్స్. ఎందువల్ల ఏమీ లేదంటే ఏమీ లేనట్టు దర్జాగా ఎంజాయ్గా ఉంటాను ప్రతి సెకండ్. ఎవరి భావాలు నాకు ఎందుకు, ఎవరి గొడవలు నాకు ఎందుకు. మెయిన్ అమ్మా మనం బాగుండాలనుకుంటాం అంటే తత్వంతో ఉంటేనే బాగుంటుంది, లేకపోతే బాగో. తత్వంతో ఉంటే తప్పనిసరిగా మనం బాగుంటాం. ముందు మనం బాగుంటే మనం చూసి మిగిలిన వాళ్ళు బాగుంటారు. తెలియక అందరూ బాగుంటే మనం బాగుంటాం అనుకుంటారు కొంతమంది. అర్థమైందా? మా అమ్మకే నాకు తేడా. మా అమ్మేమో అందరూ బాగుంటే తను బాగుంటుంది, నేనేమో నేను బాగుంటే అందరూ బాగుంటారని నేను చెప్తాను. నేనుతోటి అదేమో దేహాల గురించి, నేనేమో అసలు నేనుతోటి మనం ఉంటే అందరూ బాగుంటారు లేదా? అది ఆ అనుభవం బట్టే కదా మీరు హాయిగా ఉండగలుగుతున్నారు. అమ్మని అడగండి. ఈ నేను బాగా ఎలా అవుతున్నారా నాకు తెలియక అడుగుతానా? మార్పు చెంది నేను బాగా అనేది ఉండదు. నేను ఎన్నోసార్లు అమ్మా పుట్టినోడు మా అన్నంతాడు బాగా అనేది తెచ్చుకున్న విధి ప్రకారం జరుగుతుంది. అందరూ బాగుంటే నేను బాగున్నట్టు అంటే అలాగే నమస్కారం వాళ్ళకి తిరిగి చెప్పకూడదని వద్దాను. ఎందువలన ఇది బాగనేది ఉండదరా. శివి రక్త కంపు ఈ పైతోళ్ళు ఉండబట్టి ఇలా ఉంది. మలమూత్రాలు అన్ని లోపల పెట్టుకుని అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ కోసం స్వాహాలు ప్రాణాయ స్వాహ అపనాయ స్వాహ అన్ని పొట్టలో పెట్టుకుని పైనుంచి కింద వరకు రక్తం ఎముకలు నరాలు అన్నీ పెట్టుకుని అస్థిబంధి చూడండి. ఈ అస్థిబంధరానికి ఏది సత్యమో మనం తెలుసుకుందాం, ఏది అసత్యమో మనం తెలుసుకుందాం. అసత్యం దాన్ని అసత్యంగా ఉంటుంది, సత్యం దాన్ని సత్యంగా నిలబెట్టు. నేను నా సత్యంతోనే ఉన్నాను కాబట్టి ప్రతిదీ నవ్వుతూ ఉంటుంది. ఎందుకు నవ్వుతానంటే అంతా మార్పు చెందింది కదా. దీన్ని పట్టుకుని ఎప్పటిలో ఆడతానే ఉంటారు. దీంట్లో బాగు ఓగు అన్నది ఉందేమో చూడండి. ఒక క్షణం బాగా అనిపింది, మరు క్షణం అది బాగుంది, ఇలా తింటాం కాదు. బాగేంటి ఓగేంటి చెప్పండి. దీన్ని మైండ్లో పెట్టుకుంటాం. ఇలా తిన్నప్పుడు రుచిగా తిన్నది ఇలా అయిపోయిందా? అది బాగు ఓగు అనేది అసలు లేదు సృష్టిలో. అన్ని బ్రహ్మే అనుకున్నప్పుడు ప్రతి ఒక్కడం హాయిగా ఏది విధిలో ఉందో అదే జరుగుతుందని దానికి విధికి వదిలేసి మనం గాలికి వదిలేసి మనం మన ఎంజాయ్మెంట్లో ఉన్నాం. అంటే మనస్సుని రానివ్వకుండా ఏ భావాల మీదకి ఇవ్వకుండా తొట్టుబాటు లేకుండా అలా నిలబెట్టేసుకుంటాం. అది ఎంజాయ్మెంట్ అండి. గంతులెత్తే ఎంజాయ్మెంట్ కాదు. అలా హాయిగా నిశ్చల స్థితిలో ఉంటే ఎంజాయ్మెంట్. నిర్వికల్ప సమాజ స్థితిలో ఉంటే ఎంజాయ్. సమాధిలోనే అన్నీ జరిగిపోతుంది. అలా హాయిగా ఉంటాం. అది పాపం తెలియక రకరకాల భావంలో రకరకాల ఇంకా ఇదని అదని
ఎన్నైనా మనం ప్రపంచం వాళ్ళతో మాట్లాడాలి, ప్రపంచం వాళ్ళతో మామూలుగానే ఉండాలి కాబట్టి మనకెందుకని ఏ గొడవ పెట్టచ్చు. ఉన్నది నేనే, ఉన్నది నేను తప్ప రెండు రోజులు అన్న భావంతో ఉండటం వల్ల అలా రిలాక్స్గా రిలాక్స్ ఎవరు ఎదురు మనకు మనమే రిలాక్స్గా ఉండగలుగుతాం. ఎందువలన ఏమీ లేదు దాంట్లో ఏమీ లేనట్టున్నాం. రిలాక్స్ ఒకరు ఇచ్చేది ఒకరు పుచ్చుకునేది కాదమ్మా. తెలియక ఏదో వాళ్ళు అప్పిస్తారా ఏంటి, నీ భావనలోనే ఉంది భాగ్యం. నీ భావనా దోషం లేకుండా పరమాత్మగా ఉండాలి తప్పించి రిలాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? రిలాక్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏం చేసుకొచ్చామో అది రైట్. నువ్వు మనం చేసుకొచ్చింది రైట్ కాదని కాదు. మరి మనం చేసుకొచ్చిందని రైటే అని కాదు. ఒకటే ముక్కులో రెండు ముక్కోటే కదా, గుడి ఎడమ. రిలాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్నీ మనలోనే ఉన్నాయి. ఏది కావాలంటే బజార్కి వెళ్ళి చూడండి, షాప్కి వెళ్ళి ఏం కావాలి తెచ్చుకున్నట్టు తెచ్చుకోండి. మీరు కావాలనుకుంటున్నారు, సత్సంగానికి వచ్చారు, ఇంకేం కావాలనుకుంటున్నారు? మనసు లేని స్థితి ఉండాలి. భావంలో దోషము లేకుండా చేసుకుంటాం, భావరహితంగా ఉండాలి. అది పరమాత్మ. ఉన్నది నేనే అనేటప్పటికీ హాయిగా తెలియకుండా జరిగింది. బ్రహ్మ ఎలా చేస్తుంది అనుకున్నా? అన్నీ అలాగా. నిన్న జరిగింది వీడియో కాల్ నాకేం రాదు కదా, అది కట్టలేదు పెట్టదు. ఇలా మంచికి ఇలా అన్నాను, వెళ్ళిపోయింది మొత్తం. నేను రాజమండ్రిలోని వాళ్ళందరూ పార్కులో వచ్చి రోజు నేను చెప్తాను కదా, లాఫింగ్ లైన్ అంతే. వెళ్ళిపోయింది యోగా డే అని చెబుదామని పద్మకి వెళ్ళిపోయింది. అక్కడ రేణుక ఉన్నది, బాగా ఇష్టంగా బొంబాయి వెళ్ళిపోతాం క్లాస్, హిందీ అంటే ఆ పాప అంతే. తన్మే స్థితిలో ఉండి అసలు బయటకే రాలేకపోతుంది. సామాన్ ఏం చదువుతుంది? వీళ్ళందరూ సెండ్ ఆఫ్ కలిసారు. యోగా డే ఎలాగ అక్కర్లేదు. నాకు ఆ వీడియో పెట్టవచ్చా కట్టవచ్చా? అవి కట్టు కట్టు అంటున్నాను నేను. ఎప్పుడు కట్టున్నారు చూడండి. వాళ్ళు వెళ్ళిపోయి టైంకి అది వాడీడు ఎంతగా అనుకుంటున్నాడు. ఫోన్ చేసి వీడు మాట చెప్తామో నేనే చెప్పాలనుకుంటున్నాను. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? మనం అలా ఎంజాయ్మెంట్గా ఉంటాం, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు. అన్నీ బ్రహ్మే చేస్తాం, బ్రహ్మే చేస్తాం. బ్రహ్మం లేని చోటే మరి ఇంకే ఎవరి గురించి మాట్లాడతాం, ఏమి వింటాం, ఏం చెప్పుకుంటాం? సాధన ఉందా? సాధన మామూలుగా అయితే కౌరులు ఉంటాయి. నువ్వు మామగారు పోయారా? బాగానే ఉన్నారా? క్యాన్సర్ వచ్చింది కదా, పోయారేమో. నువ్వు లావెట్టుకొని కరోనా లావా? అదా ఏమో 10 రోజులు తినేసి లావెట్టేమో అనుకున్నాను నేను. పరమాణాలు తినేసి కాదు. అర్థమైందా? నేను ఎలా అనగానే నీ ఇంటికి తెలిసేటట్టు పోలేదని బుర్రకు. నాకు తెలియకపోయినా తెలుసున్నా మాట్లాడానో లేదా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు. అవునన్నా కాదన్నా ఈ దేహానికి ఎప్పుడు ఏదోటి వస్తాను. అది ఆయి ఉంటే
క్యాన్సర్ ఏనాడు నుంచి ఆయి ఉంటే అది కరోనా కూడా వచ్చి తగ్గింది ముసలి లాభం లేదంటున్నారు. అది బ్రహ్మం మార్పు మార్పు చెంది అట్లా కాయ తీయి ఇంకెందుకు చూసు ఇంకా 1000 కాయ అలా పడతానే ఉంటుంది. తెల్లారి వాకి ఇంకో 10 కాయలు ఇంకా నేను ముట్టుకొని ఉన్నాను కానీ ఇంకా ఎదురు వచ్చింది. మళ్ళీ సాయంత్రం వచ్చింది దానికి ఇవ్వచ్చు, మళ్ళీ పొద్దున వచ్చింది దానికి ఇవ్వచ్చు. పల్లెల్లో పెట్టు ఊరికే ఏటమే మన పని. చెట్టు కింద కూర్చున్న వాళ్ళు ఎలా ఉంటుంది? అలాగా భూత భవిష్యత్తు వర్తమాన గురించి ఏమి ఆలోచించినా ముగ్గుని పండు ఎలా రాకుందో అలాగే ఎప్పుడు అయిపోతుంది. వేచి ఉండక్కర్లేదు దేనికి, విధిని అలా వదిలేయటమే. చూడక్కర్లేదు, వినక్కర్లేదు, మాట్లాడుకోక్కర్లేదు. అసలు విధి గురించి ఆలోచించినంత బుద్ధి తక్కువ. బుద్ధి తక్కువ, రెండోది లేదు. మరి విధి గురించి ఆలోచించుకున్నా ఎలాగమ్మా? మా పిల్లలు ఇవన్నీ మరి మేము అనుకోవాలి కదా. డాక్టరు యాక్టర్ అనుకో, యాక్టర్ అందరులే, డాక్టరు ఇంజనీర్లు కలెక్టర్లు ఇవన్నీ అనుకుంటారు కదా. జవాన్ అనుకోరు మళ్ళీ. ఆ జవాన్లు బాగా ఉండబట్టే కదా మనం ఈ రోజున ఇంత దర్జాగా ఉన్నాం. ఆ జవాన్లకేమో కలక బాబానికి మా పిల్లలు ఇచ్చేసారు శాంతి, ఓం శాంతి ఇచ్చేసారంట. అయ్యో వాళ్ళ పిల్లలు ఇచ్చేసారంటమ్మా. వాళ్ళు జ్ఞానానికి వాళ్ళు ఇచ్చుకుంటే వీళ్ళకి ఇచ్చేసారంటమ్మా. వీళ్ళుకోవాలంటే వాళ్ళకి ఒంటి మీద పెళ్ళిళ్ళు లేవు, జ్ఞానంగా తయారయ్యి ఒంటి మీద ఉంది. అసలు మిగిలిన వాళ్ళు కావాలంటే ఈ కవులకి అంతూ కొంత ఉందా? తల్లిదండ్రులకు నచ్చి వాళ్ళు ఇచ్చుకున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్ళారు. వీళ్ళకి ఎందుకంటే నాకు అందు గురించి ఏ కౌరు అనాలని నవ్వు వచ్చేస్తుంది. అసలు ఆ కౌరుకి అర్థం ఉందా? సుత్ర చైతన్య స్వామి వెంకటస్వామిని ఏరుకుని తెచ్చుకున్నారు బెంగళూరు. అదేంటి వాళ్ళ నాన్న ఇష్టం ఇచ్చారు, గోల్డ్ కొట్టేసి డైమండ్లే మామూలుగా. ఆయన అమ్మ ఆయన నాకెత్తుకు, నేను చెల్లమ్మంటాను. అమ్మా నేను చక్కగా డైమండ్గా ఉన్నాను, వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ కొనుక్కున్నా అంటే కారం వచ్చిందని చెప్పి. అంటే అలా హాయిగా ఆనందోగ్రహంగా ఉన్నదే అన్నిటికీ కలిగా ఈ ఆయు ఉన్నంతకాలం విలువైంది అదొక్కటే. ఇవన్నీ కూడా వ్యర్థమే. ఇవి ఎలా దుర్గుణ వాసన, మళ్ళీ వాసన, అంతవరకు కొంచెం ఆలోచన విధానంలో ఏది మార్పు వచ్చినా అనర్థమే. వాళ్ళ మీద కోపం వచ్చింది, వీళ్ళ మీద కోపం వచ్చింది. ఎందుకంటే కోపాల వల్ల ఏమవుతుంది? తను నలిగిపోతా రగులుకున్నట్టు, నిప్పు రగులుకున్నట్టు తను నాశనం అవుతా, ఇతరులు నాశనం. దుర్గుణాలకు అంతే. తెలియక మా అమాయకత్వం, తింగతనం, తెలివైనోడు అన్నీ తెలుసు అంటారు. అన్నీ తెలుసు, సంసారం ఈదుకోవటం తెలియదు. నాకు ప్రపంచంలో ఏమీ తెలియదు, ఇంట్లో ఈదుకోవటం వచ్చు, దీన్ని జాగ్రత్త పెట్టుకోవటం వచ్చు, దీని సంబంధం వాళ్ళ వరకునే నేను ఉంటాను, మిగిలినే పట్టించు. నాకు ప్రపంచంలో దీని రేటు దాని రేటు, ఈ ఊర్లో అవి ఉన్నాయి, ఆ ఊర్లో ఇవి ఉన్నాయి, సిటీలో ఇవి ఉన్నాయి, ప్రపంచం అంతా అవి నాకు తెలియదు. ఈ నక్షత్రాలు, వారాలు, వజ్రాలు ఏమీ తెలియదు. ఊరికే అలా అమ్మా ఏం పర్వాలేదమ్మా, కష్టమైనా సుఖమైనా ఏం పర్వాలేదు, కొద్దిసేపు నలుగురు ఉన్నా అయ్యే పోతాయమ్మా, ఇలాంటివి వచ్చు. నా మనసుతో నేను లేకుండా ఎంత ఎంజాయ్ చేస్తానో అలాగే ఇతర మనసులు కూడా. నీకు రమేష్కి చెప్పనా, ఫస్ట్ రమేష్కి చెప్తాను. ఇవన్నీ అంతే, అంతవరకు నేను. మిగిలిన వాళ్ళు ఎందరో వీళ్ళిద్దరే ఉంటారు, నా మాట వాళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళ గురించి వాళ్ళకి చూద్దాం కాబట్టి అమ్మంది. ఒక నమ్మకం, మనం మంచి చేద్దామని ఒక నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఇద్దరైనా అంటున్నారు.
ఎవరు ఎన్నరో ఎన్నట్టు నటిస్తారు లోపల చుట్టుకుంటారు. అంటే మీకు ఉదాహరణ ఏం చెప్తున్నానంటే అన్ని బోధకం, అంత బోధకం, ఉన్నదంతా బ్రహ్మం తెలియని వాళ్ళకి అంతా అనర్థమే. ఏ ఆలోచన విధానంలో ఉన్నాడు అనర్థాన్ని కొని తెచ్చుకున్నట్టే. పరమాత్మతో పరమాత్మగా అలా హాయిగా మిగలటం ఒక్కటే జ్ఞాన లక్షణం. మేము జ్ఞానం పడిపోయిగాని చెప్పుకుంటారు లేదా, మాట్లాడితే చాలు. ఈ మధ్య నేను చూస్తున్నాను సీరియల్ కవులు చెప్పుకుంటున్నారు. మళ్ళీ ఏంటో తెచ్చి మహాజ్ఞానం, మేము ఆ సంస్థకు చెందిన వాళ్ళు, ఈ సంస్థకు చెందిన వాళ్ళు అని మహాజ్ఞానం కవులు చెప్పు. ఆస్వాదించిన వాడు ఎవడో అసలు మాటే మాట్లాడు. మేము ఎక్కడికైనా జ్ఞానం కవులు చెప్పుకోము. జ్ఞానం వాళ్ళ దగ్గరే జ్ఞానం కవులు చెప్తాం. మామూలు వాళ్ళ దగ్గర వాళ్ళు వినేసి అలాగమ్మా ఏదో రెండు అనేసి వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఏమో పట్టించుకో. అయ్యో అడ్వర్టైజ్మెంట్ లేకపోతే పనవాళ్ళ మీద చెప్పుకోవాలి, లేదా పిల్లలు చదువు అంటే ఏదో ఒకటి ఊసిపోను కవరు. పాపం అన్నిటికన్నా ఊసిపోను కవరు ఏంటి? కరోనా. టీవీలో మావటం జరుగుతుంది అవన్నీ. అంటే అసలు వీటికే టైం వేస్ట్ చేస్తే ఇంక నీ గురించి నువ్వు ఏ టైంను కేటాయించుకున్నట్టు? చదువులు అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నావు, ఆడికి వెళ్తే అమలక్కలు కవులు అంతే. అసలు నీ టైము ఎప్పుడు నువ్వు వినియోగించుకుంటావు? బుద్ధి జ్ఞానం ఉందా? పిల్లల్ని అయితే తిట్టేస్తారు, సెలవు చూస్తే బుద్ధి జ్ఞానం ఉందా అని తిడతాం. మనమే సెలవు చూస్తున్నాం, ఇంకేం తిడతాం? నోరు ముద్రాడిపోయింది. ఇవన్నీ ఏంటి? సాదా సీదా కౌర్లు అని మాత్రం అనుకోవడం కండి. ఎందుకంటే నేను నవ్వుతా చెబుతున్నానని సీరియస్గా తీసుకోండి. నాకు ఎందుకంటే అట్లా నవ్వే వస్తుంది కాబట్టి మామూలు కౌరులు నవ్వుతా మాట్లాడుతున్నాను. సీరియస్గా తీసుకోండి. ఇంకా ఉదాహరణకు 4-5 చెప్పండి అంతే, 5-6. ఇదే ఊసుకోండి. వీటి వల్ల జన్మల్ని చక్కగా క్రమబద్ధంగా తయారు చేస్తాం. మనకున్న స్థితిని కోల్పోతాం. మనం ఇటువంటి జన్మ తెచ్చుకున్నాం, చక్కటి అవకాశం వేస్టేజ్ చేస్తాం. కూరగాయల తిట్లు పోగు ఉంటుంది, ఆ పోగు బట్టి నేను పెట్టుకుంటాను ఎక్కడ పెట్టుకోను. అలాంటి సొదలాన్ని కూడా అయ్యి అవసరం లేదు. దాన్ని అంత బురద ఉంటుంది దాంట్లో. ఎంత సెంటు బాటిల్ తెచ్చి పోతే మాత్రం బురద కంపు మారుతుందా? అలాంటప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? వాక్కు రాను టైం వస్తే ఈని వాళ్ళకి అదే ఉంది. నేను చిన్నప్పటి నుంచి చెప్పేస్తానా ఎటు జ్ఞానాలు ఇప్పుడు పెట్టుకున్నారని నువ్వు ఇప్పుడు జరుగుతాను. నేను సుఖపడుతున్నానని ఇష్టమే మీరు వస్తున్నారు కానీ నాకు అలాగే ఇవన్నీ కూడా బ్రహ్మంగా ఉండటానికి ఇవేమీ లేకుండా బెమ్మం 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 అని జపం చేస్తున్నా రాదు. భావనా దోషాన్ని తొలగించుకుంటే అదే బ్రహ్మం. ఈ దేహం నేను కాదనుకోండి, అనుకున్నది అంతా బ్రహ్మం. ఈ దేహాలన్నీ నేను అనుకోండి పురుషు. ప్రేమ అంటే ప్రేమ. నాకు ప్రేమలో దోమలు ఉన్నదంతా నేనే అనుకుంటా. అసలైన ప్రేమ నాది. మామూలు ప్రేమ వాళ్ళు కొంతమందిని తిడతారు, కొంతమందిని ఏమో ఇష్టపడతారు. అది మనసు లక్షణం. ఈ ఆత్మతత్వం తెలుసుకుందాన్ని ఎవరినైనా ఒకేలా చూస్తున్నాను. చెట్టు పుట్టకుండా నది నదాల ఏదైనా నేనే కదా అని అలా చూసి ఆనందో బ్రహ్మగా చూస్తాను. అది అసలు ప్రేమ. అర్థమైందా? నా వాళ్ళనేమో ఇష్టపడిపోయి అది తప్పులు చేస్తాను దాసేస్తుంది. ఇతరులు తప్పులు చేస్తే వాళ్ళు చెప్పేసి అయ్యా ప్రేమలో నువ్వేంటి నేనేంటి వాళ్ళేంటి వీళ్ళేంటి అందరం మనమే.
నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండి ఎవరి మీదకైనా దెబ్బలాట్టుకెళ్తానా? ఎందుకు వెళ్ళలేదు? ఏ విషయాలైనా నాకు అనవసరం. వాళ్ళకు ఒంటి మీద ఏముందో ఆ టైంలో అలా వాళ్ళతో పలికిస్తాం. మనమే చెప్తాం ఆ నోరు ఎవరిది? మన నోరే. వాళ్ళ కళ్ళు ఏంటి, వాళ్ళ చూపు ఏంటి, వాళ్ళ మాట ఏంటి, అంతా మనమే. మనమే 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 అనుకోవాలి ప్రతిదాన్ని. అప్పుడు నేనే అంతగా అందుకో చక్కగా హాయిగా నేనే అంత అలా రెండోది లేకుండా ఏకాంతంగా అలా ఉంది. ఎంతసేపు రెండోది ఎప్పుడవుతుంది? మాయ అంటే రెండోది అంటే తాను తప్ప రెండోది లేదనేటప్పటికీ ఇంకేం అందు గురించి విన్నది, మాట్లాడేది, తిన్నది, ఇందాక చెప్పిన కౌర్లన్నీ నేనే. అట్లయితే ఈ నేనలోనే అన్ని జరుగుతాయి. అట్లయితే ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. పరమాత్మే మన సంకల్పం ఏది ఉంటే అదే మాట్లాడాలి. అది నువ్వు రాగానే అడిగాను లేదు, దీన్ని రాగానే అడిగాను లేదు, దాన్ని చూస్తే వాళ్ళు గుర్తొచ్చారు. కరోనా వస్తే వెళ్ళిపోతారు అనుకున్నారే కానీ బతికారు. అంటే ఆయుధాయం ఉంటే అది. అందు గురించి ఎవరిని ఎవరు ఆయ ఉన్నంత కాలం వాళ్ళు చచ్చిపోతారంటే కుదరదు, బతుకుతారంటే కుదరదు. ఆయువు ఉండాలి. ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు లోపలంటే అర్థమైంది. అందు గురించి దేన్ని మనం మాట్లాడుకోం. దేన్ని మాట్లాడుకున్నా అలకల్లోలం అయిపోతుంది. ఊరికే అలా పలకలేదు నిదానం నుంచి అలా బాగున్నాం అనేయండి, హ్యాపీగా ఉంటారు. సత్సంగులు అందరికీ నమస్కారం పెడతా. ముందు ఈ లక్షణాలు లేకుండా మీకు జీవన్ముక్తి రాదు. అది చిన్నయ్య అనుకుంటున్నారు, అయ్యే పెద్ద జన్మలు తెస్తాయి. మళ్ళీ ఆ జన్మల్లోనేమో పాపం ఊరి మీద కుక్కను పెంచుకున్న పిల్లు వేరు పెడతాం, పాపం ఊరి మీద పిల్లలు అవన్నీ పాపం ఇంకా అనర్థమే కదా. ఆ పిల్లి అల కోసం ఎన్ని పోరాటాలు. మన ఇల్లు కాపలా కస్తా, మన ఇంట్లో పెట్టిన అన్నం తింటా ఉంటుంది పెంపుడు పిల్లి. పెంపుడు కుక్క మనం అనుకునేసి మరి అదే ఊరి మీద అయితే ఎలా ఉంటుంది? ఈ మనసును ఊరి మీద పెట్టకండి. మన వరకు అవి ఎలా ఉపయోగపడుతున్నాయో మన ఇంట్లో ఉంటేనే కదా మన ఎలకలు సొంతాయి. మన కుక్కలేమో మన ఇంటికి కాపలా. అలా మనము ఎంతసేపు ఇంద్రియాలని మన వరకు పెట్టుకున్నాం అనుకోండి, అలా ప్రతి ఒక్కళ్ళు మన అని పెట్టుకున్నాం అనుకోండి, ప్రతి సంసారం ఎంత బాగుంటుంది ఆలోచన. అందరం మనమే, అందరం మనం. అలా ప్రతి ఒక్కరూ కూడా విడాకులు, కేసులు, దొంగోళ్ళు, దొంగతనాలు ఏముండవు, కరువులు, బాధ. ఎంతసేపు అందరం కూడా కోర్టులు, వ్యవహారాలు ఉండవు. కానీ లోకంలో ఉన్నాయి కదా, వాటిని మనం ఏం చేయాలి? అందుగురించి మన వరకు, మన సత్సంగుల వరకునైనా సరే మన మనస్సుని బాగా ఉంచుకోవాలనుకుంటున్నాం కాబట్టి మన ఇల్లుని చక్కగా తీర్చిదిద్దు. ఇల్లు అంటే పావింద పాఠం అది ప్లస్ శుభ్రంగా ఉండటం మంచిది. ఆ మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని మనం తలంపులో పెట్టుకోకుండా ఆడు బ్రహ్మే, నేను బ్రహ్మే, ఏడు బ్రహ్మే, ఆడు బ్రహ్మే అయిపోయాక పని అయిపోయింది. బతుకున్నప్పుడు కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ బ్రతుకున్న వాళ్ళ గురించి కానీ బాధపడకూడదు కదా. అందు గురించి రెండు కూడా మనమే అని అది మనం తెలుసుకోవాలి. ఉన్నసేపు దెబ్బలాట్లు, వెళ్ళిపోయాకనేమో ఏడుపు. దెబ్బలాట ఎందుకు, ఏడుపు ఎందుకు అంటే వాళ్ళు మనసుతో ఉండి పాపం తెలియక మనం వాళ్ళలో బ్రహ్మం చూస్తున్నాం, ఏళ్ళలో బ్రహ్మం చూస్తున్నాము. చెట్టు పుట్ట కొండలు అంత సృష్టి యావత్తు బ్రహ్మార్పణంగా బ్రహ్మాన్ని చూస్తాం.
ఇంక మనకు లోటుపాటు అంటూ లేదు. ఉన్నదంతా నేనే అన్న భావంతో ఉండగలుగుతాం. అది ఇయ్యే చిన్న చిన్న ఎలా ఏమేమి చిన్నదే కదా, గంగా గోదావరి అన్ని పుట్టిన చుట్టూ మరి అంతంత నదులు ప్రవహిస్తున్నాయి. అలాగే అంతంత జన్మలు తెచ్చుకుంటున్నాం. చిన్న ఆలోచన కదా, అంటే దాన్ని ఏమైపోతుంది, ఆ నదులు ఎలా ప్రవహిస్తున్నాయి పుట్టుక చోట కొద్దిగా కదా. అలా పుట్టుక చోటనే పుట్టకుండా మనం పుట్టుక చోటనే తెలుసుకునేటప్పటికి పుట్టుక చోట ఏంటి, నాలోనే కదా, నేనే అంతా కదా, నేను ఉంటేనే కదా ఇవన్నీ తెలియబడ్డాయి. నేను లేకపోతే ఏం తెలియబడ్డా. అలా హాయిగా ఆ నేనులో అసలు నేను తోటి అలా ఉండటం మనం మొదలెట్టుకుంటే నెమ్మదిగా అలవాటు. ఏదైనా ఆలోచన వచ్చినట్టు నేను ఎలా అనుకున్నాను కదా నా గోల్ జన్మరాయొచ్చు అని నేను ఎలా ఆలోచించుకో జరిగితే జరుగుతుంది అని దాన్ని మరి పాజిటివ్గా తీసేస్తుంది. నెగిటివ్ రానివ్వకుండా సాకుండా సత్వేరం ఉండవు కదా. ఇవన్నీ కూడా ఆ క్షణం అయ్యి వరకు ఎవరు సాగులు పుట్టుకుల గురించి చెప్పలేదు. ఎవరి విధి ప్రకారం జరుగు దాని గురించి మనం దేని గురించి వెంపర్లు ఆడుతున్నాం. మనసు ఊరికే కదిపేస్తున్నాం. వాళ్ళ గురించి భజన చేసేది. ఏ పని చేయాలి, ఈ దేహం ఇది ఆత్మ రెండు కలిపి ఉన్నాయా, లోపల ఉందా, ఈ లోపల దాంట్లో నడిపి ఈ రెండు కలిపి దర్జాగా మీరు చెప్పండి. ఇలాంటి పళ్ళు ఎన్ని కొండలు తిన్న పళ్ళుకి నాలుగు ఎంత జాగ్రత్తగా ఉంటారు. అలాగే దేహాన్ని గుర్తు చేసుకుంటాయి. ఈ దేహం నడిచింది ఇక్కడ కళ్ళు ఏంటి, ఇంట్లో ఏంటి, చెవులు ఏంటి, అసలు సృష్టి యావత్తుకి నమస్కారం. ఎందువల్లంటే ఆ పరమాత్మే నేను అన్న భావంతో అలా ఉండటం తప్ప రెండో భావం లేకుండా ఉండటమే మన విద్యుత్ ధర్మం. ఎంత రిలాక్స్. కానీ మీకోసం మాట్లాడాలా, ఉన్నదంతా నేను దేని గురించి మాట్లాడాలి. ఏ భావన చోటును మనకి అన్ని భావనలో మనం ఎన్ని రూపాలు, మనం ఎన్ని మాటలు, మనం సృష్టిలో ఉన్న యావత్ ఆహారం మనమే కట్టాం. అసలు దేని ఎందుకు కూడా శ్మశానం మనమే, హాస్పిటల్లో గుడ్లు వేసుకుని స్థలం డాక్టర్లో మనమే, పేషెంట్ లేనిది లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను తప్ప రెండు నేను తప్ప. అలా రిలాక్స్గా ఉంటుంది. ఆలోచన మంచి చెడు అన్నది లేదు తెలుసు. సో మంచి చెడు అన్నది లేనే లేదు. ఉన్నదంతా బ్రహ్మమే, మంచి అంతా పాజిటివ్. నాకు తెలియదా కరోనా పాజిటివ్ అంటే ఓహో లేదుకోను అనుకుంటాను. అన్ని పాజిటివ్ అలవాటు అయిపోయి కరోనా పాజిటివ్ అంటే కరోనా ఉందనుకోలేదు, లేదనుకున్నాను. నెగిటివ్ అంటే లేదని కదా లెక్క. అలా ఉంటుంది. నాకు తెలిసిన జ్ఞానం అది, పరిజ్ఞానం, ప్రపంచ జ్ఞానం అంత బాగా తెలుసు. అంతా నేను దేని గురించి విచారించు, దేని గురించి ఆలోచించాలి, దేని గురించి చదవాలి, దేని గురించి వ్యాకులు పడాలి, దేని గురించి పరమాత్మ యందు ధ్యాస లేకుండా వదలాలి. ఏది నికరం కాని దాని గురించి నేను బ్రహ్మాండాన్న ఆ యొక్క భావన ఎందుకు వదలాలి? అవన్నీ మార్చు.
ఇప్పుడు ఎవరంటారు, ఇప్పుడే కాదు, ఇస్తే మంచోళ్ళు అంటారు ఆ క్షణం, ఇవ్వకపోతే చెడ్డోళ్ళు అంటారు. మంచి చెడ్డ ఎలా ఉన్నా మన దగ్గర ఉండాలా? వాళ్ళు అనుకుంటారు, మనం అనుకుంటామా? మన మొహం మీద తిట్టెళ్తారు, తిట్టెళ్ళినా పర్వాలేదు. మన దగ్గర లేనప్పుడు ఏం చెప్తాం? ఉంటే పెడతాం. మన దగ్గర విషయాలు లేవే, ఏం చేస్తాం? చెప్ప ఉంటే పెడతాం. అంటే డబ్బే కాదు, విషయాలు కూడా అంతే. మనకి ఏమీ రాదు, హాయిగా ఉంటుంది. వాళ్ళకి సిరాకి ఈవిడ దగ్గరికి వెళ్తే ఏమిస్తుంది? సిరాకి అంటే నాకెందుకు, నా గురించి నేను చూసుకుంటాను అంతే. చిన్నప్పటి నుంచి నా గురించి నేను చూసుకుంటాను. నాకు ఏం కావాలి? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండు. అలా సంఘంలో మీ అందరితోటి బాగానే ఉంటున్నాను కదా. ఇందువల్ల మమేకం అవట్లేదు కాబట్టి బాగా ఉంటున్నాను. మీ భావంలో నేను మమేకం అయిపోతే నేను ఎక్కడ బాగుంటాను? చూడండి, నీళ్ళలో దిగినాడు లాగేవాడిని ఆ పన్ను తెలియకుండా లాగటం జరిపోతుంది, ఇద్దరు కలిపి ఉంటుకోవడం. అలాంటిది ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా మనం అంతే మెదకుండా అలాగనమ్మా అలాగనమ్మా వినక్కలేదు. ఈయన ఏం చేస్తుంటాం? మనకి అనవసరమైన విషయాలు అన్నీ ఒక్కటే మంది కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉండాలంటే తనతో తాను ఉన్నది నేనే, నేను తప్ప రెండవది. ఇది ఒక్కటే కరెక్ట్, మిగిలినన్ని జన్మలు తెచ్చి తప్పులే. ఆ తప్పులకేమో విలువ ఇచ్చేస్తున్నారు, కరెక్ట్గా ఉండేదానికేమో విలువ ఇవ్వట్లేదు. నేర్చుకుంటున్నాం అంటున్నారు, ఏమక్కర్లేదు. ఈ దేహం నేను కాదు అనుకోండి, మిగిలినంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మే. నేర్చుకోక్కర్లేదు, సాధనలు ఏమీ లేవు. దేహం నేను కాదు అనుకోండి, ఈ దేహం నేను కాదు అనుకున్నప్పుడు మీ దేహాలు కూడా నేను కాదు అనుకోండి. ఆ తర్వాత దేహాలన్నీ నేనే, మీ దేహంలో ఉన్న అవయవాలు నేనే అని కొంత అనుభవంలోకి వచ్చాక అన్నీ నేనే, సర్వం నేనే, సగం అండ పిండ బ్రహ్మాండంతో నేను లేని చోటు అప్పుడు తెలుపు. ముందు కట్ చేయాలమ్మా, విషయాలు వచ్చినాయి ఇవి కట్ చేయకుండానే జ్ఞానం జ్ఞానమే, అజ్ఞానం అజ్ఞానం అంటే ఎలా ఉంటుంది? రెండు పడవల్లో కాలు పెడితే ఎలా ఉంటుంది? ఆ పడవ ఈ పడవకు మధ్యలో ఇటోకాలు వేసాం అనుకోండి, ఎలా ఉంటుంది ప్రయాణం? అలా ఉంటుంది. ఏదో పడవలో కూర్చుంటే ఇంకో పడవలో కూర్చో లేకపోయినా కూర్చోపోయినా. నువ్వు చూడండి, రిక్షా ఒకటి మేము వస్తాం అంటే మేము వస్తాం అంటే ఎవరిని అడగాల అర్థం. అలా ఉంటుంది. ఎవరు మనల్ని ఆ రిక్షాలో మనం ఎక్కింటే అదే అవునా కదా? ఇలాగ అన్నీ నిర్ణయింపబడి ఉంటుంది. ఇప్పుడు ఇలా జరుగుతుందో జరుగుతుంది, నిర్ణయమే కదా. నిర్ణయం లేని దాని గురించి మాట్లాడు. పరమాత్మే నేను, అదొక్కటే నేను, మిగిలిన అన్నీ కూడా ఆ నేనుతోటే జరుగుతుంది. చైతన్యంతో, చైతన్యం ఆధారంతో చైతన్యంగానే జరుగుతుంది. అలాగే మిగులుతుంది. అసలు నేను తెలుసుకున్నాక మిగిలిన నేను కూడా ఏముంటుంది? నేనే అంత, నేనే అంత, నేనే అంత. అందు గురించి మీరు ఏమి అడిగినా మీకు వస్తుంది. నేనే కదా, నేనే అంత, నేనే అంత, నేనే అంత. అవునా? ఏది మాట్లాడినా నేనే అంత, నేనే అంత, ఏ విషయాలు వచ్చినా నేనే అంత. ఈ నేనే అంతను పెట్టుకుని మీరు ఏమైనా చేసుకుంటారు అంతే. అలా నిగ్రహం ఇంద్రియాలు స్వాధీనంలో చేసుకుంటే ఉన్నదంతా బ్రహ్మే కదా. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అన్నది రూఢీగా తెలియదు. ఈ ఏమీ లేకుండా నేను బ్రహ్మ అని పాటలు పాడినా పద్యాలు పాడినా దీని రూఢీగా చూసుకో. దేహం నేను కాదు కదా, అనేక దేహాలు వచ్చింది. ఈ దేహం నేనంటే, ఈ దేహమే నేనంటే నేను చెప్పినట్టు నాకు సుఖాలే కావాలి కదా. బాహ్య సుఖాల కోసం పెడుతుంది కదా. దేహం నేను అనుకున్నవాడు బాహ్య సుఖాలే అంటారు.
మరి నిద్ర వస్తే పరుపు కావాలా? నేల మీదనే పడుకోమను. పట్టు పరుపులైనా నిద్ర వస్తే పడుకుంటారా? నిద్ర లేకపోతే పడుకుంటారా? నిద్ర వస్తే నిద్ర నేల మీదనే అంటే ఏంటి? స్థలం కాదండి, మన యొక్క అలసటను బట్టి, మన యొక్క నిద్రను బట్టి అలసట బాగా వాకింగ్ తెలిసేసి నిద్ర. నేను అందుగురించి సాయంత్రం చేస్తాను బాగా. నేను పొద్దుపూట అంటే పొద్దుపూట తక్కువ సాయంత్రం పొద్దున ఎక్కువ చేస్తే పగలంతా నిద్ర చెరుకు చేస్తాం, కానీ ఎక్కువ చెరిగింది అన్నీ అరిగి. అంటే వీటికేమో టైంలా ఎక్కువ చెప్తే ఆరిపోతాయి, తక్కువ చెప్తే మీకు ఏదో సరిపడి అన్ని కీళ్ళు రక్త ప్రవాహాలు అన్ని నరాలకి బాగుంటుంది అని చెప్పేమే. అతిగా దేవుడు అలా ఉండిపోయారనుకోండి, మీరు సంఘంలోనే కలవరు. యోగులు బాలయోగులు అనుకోండి, మనం యోగులమే, బాలయోగులాళ్ళు ఉన్నారంటే ఇంకా అలా ఉండిపోతారు. మనం ఇందులో గృహస్థవచ్చు, మనం కట్టుకున్నారు కానీ ఎవరన్నా కట్టుకున్నారు, భర్త మనమే కదా కట్టుకున్నాం. మనం తాడు కట్టించుకున్నాం, అందు గురించి వంగు ఉండేటట్టుగా ఏమవుతుంది, మన రోజులు మనకు కావచ్చు పని అయిపోతుంది. మన గురించి ఎక్కడైనా ప్రతి ఒక్కళ్ళకి మీకు ఏంటంటే, ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు అక్కర్లేదు పురుషుడు స్త్రీ అని కదా. మగోళ్ళకి ఇంకా రాజకీయం ఇది ఎలా పోతే ఆడింది కూడా అనుకుంటాం, వాళ్ళకి కొంత తప్పదు. మాకేం పని, మనకు ఉద్యోగాలు లేని సద్యోగాలు, మాకు ఉద్యోగస్తుల కంటే అవి అన్నీ ఉంటాయి. గురించి తప్పదు తప్పదు తప్పదు. దేహంగా నువ్వు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళకి పరమాత్మగానే టైం తెలుసుకుంటాను. అయితే అన్నాడు ఉంటే అన్నాళ్ళు పరమాత్మ ఉండొచ్చు. క్షీణింపబడదు కదా, దేహాలంటే క్షీణం పడితే శ్మశానం కాల్చబడుతుంది. నేనే అంత అన్నీ జరుపుకుంటాను. ఆ బ్రహ్మంగా అలా ఉండొచ్చు, ఉండటమే ఉన్నది నేనే, నేను తప్ప రెండు అన్న భావంతో ప్రతి జీవి ఉండొచ్చు. తప్పదండి. దీని గురించి మాట్లాడుతున్నాను, పెద్ద డిబేట్ అయిపోతుంది. మంచి గురించి మాట్లాడుకున్నాం, ఆ డిబేట్ ఫలితం అలా జరిగింది. అలానే అయిన చోట్ల కాని చోట్ల మాట్లాడుతున్నాం. అలాంటప్పుడేమో మన విషయాలను ఎక్కువ అనకుండా విన్నట్టు చెవున్నా లోపల తీసుకోకుండా లోపల మీరు అలాంటప్పుడు కూర్చోటి అక్కర్లేదు. కానీ ఆ రోజున ఎక్కడికి నేస్తామని నేనైతే ఆలోచిస్తాను. నేనే బ్రహ్మనని అలాంటి అనుకో, అప్పుడు నా మనస్సు ఒక దాని మీద ఉన్నప్పుడు రెండోది వెళ్తుంది. నేనే బ్రహ్మను అనుకున్నాను, లేకపోతే ఎన్ని వినిపించేస్తాను. అలా మన జాగ్రత్తలో మనం నాకన్నా తెలియదు చక్కగా ఇంకా బాగుంది. ఎందుకండి ఏమి లేదంటే ఏమి లేదట్టు అలా ఉంటుంది. ఈ వేళ ఎలా జరుగుతుంది, రేపు ఇంకోలా జరుగుతుంది, ఎల్లుండి ఇంకోలా జరుగుతుంది. అసలు అలా జరుగుతానే ఉంటుంది కాలక్రమంలో. మనం ఇంకంతే, దేహాలు వచ్చిన దేహాలు వెళ్ళే వరకు కూడా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సముద్రం నదులన్నీ తీసుకున్నట్టుగా నదులు ఎలా తీసుకున్నాయి కాలం, అదే నీరు ఎక్కడుంటే అక్కడ ఇవన్నీ కలిపి నదుల్లో కలిపి తెల్లకాలం గతకాలం. ఎంత సృష్టిని గురించి ఎంత ఆనందం. సృష్టియే మనమైంది, స్థితియే మనమైంది, లయం మనమైంది.
ఆయన జ్ఞాన జ్యోతి. మరి ఈ జ్యోతి స్వరూపులా ఆయన లేదు. రిలాక్స్. అసలు ఈ ఆనందం, ఈ ఆనందం ఎవరు ఇచ్చేది కాదు. ఆనందమే మన సొంతం, మన సొంతాంది. ఎందుకు నాన్న మనలో అలా ప్రతి ఒక్కరు ఈ ఆనందాన్ని ఎందుకు మనం విడనాడుకోవాలి? ఆ దుర్మార్గమైన విషయాలు ఎందుకు మనం పట్టించాలి? సన్మార్గం దేనికోనే కొద్దిసేపు ఉన్నట్టు కొద్దిసేపు పిల్లోడు మార్పు వచ్చినప్పుడు అబ్బా బంగారం బంగారం బాగా వచ్చినాయి అంటారు. పార్టీ అంటారు. అదే తక్కువ వస్తే బాధ అంటే వాళ్ళ విధి ప్రకారం అక్కడ జరుగుతుంది అని అనుకో. చదవలేదు నువ్వు ఇలా ఉంది అలా ఉంది అని వాళ్ళని చంపేస్తాం. మరి అది క్రమశిక్షణ. మన క్రమశిక్షణ మనకు తెలీదు. అందరిలోనే మాత్రం క్రమశిక్షణ చూద్దాం. మన క్రమశిక్షణ మనకు తెలియదు. హాయిగా ఎంత రిలాక్స్. రేం పగలు అలా నా తన్మయ స్థితిలో అలా ఉండిపోవటమే. ఈ రిలాక్స్ అనిపిస్తుంది. ఎవరికి వారే రిలాక్స్గా ఉండాలి అని తలంపులో ఉన్నాం కాబట్టి హాయిగా. అందువల్లనే బయట ప్రపంచంతో ధ్యాసలో ఉండండి. ధ్యాసలో ఉంటే తప్పనిసరిగా ధ్యానం. ఆ బ్రహ్మ మాట్లాడుకుని నాకు ఏ సంబంధం. అందు గురించి నాకు ఎప్పుడూ రిలాక్స్. మనసుతో మాట్లాడుకుంటే అవి గుర్తొస్తాయి. ఇక్కడ మీరు వినలేదు ఈ దేహంతో, ఆ దేహంతో వినలేదు ఈ దేహంతో. అందు గురించి రిలాక్స్ ఉంటుంది. ధ్యానం ఊరికే రాదు. ఆడ మీద సిక్కోపాలు అవి పెట్టుకుని చదివితే ధ్యానం హాయిగా. ఇప్పుడు ఏదో మాటలు బ్రహ్మ మాట్లాడాలి కదా అని చెప్పేసింది. నాకే ఒకటి కూడా గుర్తులేదు. ఎందుకన్నా ఆ ఉపమానాలన్నీ ఎవరికి? మన అందరి బాబు కోసం చెప్పింది. ఆ చెప్పిని మనం గుర్తుంచుకుంది అంటే టైం వచ్చినప్పుడు రోజు గుర్తుంచుకోకూడదు. నిజమే కదా, అక్కర్లేదు అనిపించింది అని అలా ఆనందం బ్రహ్మ. అదే చెప్పాడు కదా, ఏ ఆనందం అయితే ఏంటో. నాకు కొన్ని ఆనందాలు తెలీదు. మనుష్యుని ఆనందం కన్నా గంధర్వ ఆనందం. ఉపనిషత్తు ఎంతని చెప్పచ్చు కదా. ఏ ఆనందాలు గొప్పయో చెప్పారు. మనుష్యానందం కన్నా మనుష్యానందానికి 100 రెట్లు కలదు మనిషి గంధర్వానందం. దానికి 100 రెట్లు కలదు దేవ గంధర్వానందం. గంధర్వులు, యక్షులు, కిన్నరులు అంటూ ఉంటారు. వాళ్ళందరూ అలా తిరుగుతూ ఉంటారు. తదాస్తు అంటారని మనం చెడ్డ అనొద్దంటారు. నన్ను అందరూ భావమామ దగ్గర తిట్టినోళ్ళే. అమ్మా అనుకున్నమ్మా వెళ్ళిపోతాను అనొద్దు.
నేను మాట్లాడితే ఎప్పుడు వెళ్ళిపోతానంటా కదా, ఏమో ఏ క్షణాన్ని ఉంటాను ఏం చెప్తుంది. తదా నేను రెడీగానే ఉన్నాను కదా. నిండు నూరేళ్ళు ఉండాలమ్మా మీరు ఉంటేనమ్మా. నేను నిండు నూరేళ్ళు ఉంటానంటే ఏంటి లాభం ఉంటానంట అడిగి. మీకు మనసు లేదు కదా, ఎన్నాళ్ళైనా బతికించండి. మనసు ఉన్నోళ్ళు కంటే అయితే మీరు ఉండండి నిండు నూరేళ్ళు అన్న. ఆవిడ నిండు నూరేళ్ళు ఉన్నారు, నూరేళ్ళు ఇంకా పైన ఉన్నారు. అప్పుడు అయింది కదా, ఇంకా 4-3 ఏళ్ళు ఎక్స్ట్రా ఉన్నారు. నిండు నూరేళ్ళు నన్ను అన్నప్పుడల్లా ఆవిడని అనేసిద్దాను, అమ్మా నిండు నూరేళ్ళు ఉండాలమ్మా అని. నన్ను అనకండి, నూరేళ్ళు బతికి ఏం చెప్తాను అనేదాన్ని. మీరే ఉండండి అనేదాన్ని, తిరగేసి ఆవిడని అనేదాన్ని. లేకపోతే నాకు అసలు ఏ సోదరి ఉండదు, ఎవడో ఏమంటే అది తిరగేసి అనేస్తాను. 104 ఏళ్ళు ఆఖరి ఉన్నారు ఈ మధ్య కదా. చూడండి మరి అంటేనంట, నాకంటేనంట మనసు ఉండదు కాబట్టి అండి ఎన్నేళ్ళైనా ఉన్నా పర్వాలేదంట. బ్రహ్మంగానే కదా మీరు ఉండి, మరి మీరు ఉండొచ్చు కదా, మేము ఉండిపోతున్నాం. మరి మీరే ఉండొచ్చు కదా నన్ను అంటారంట. అంటే మేము మనసుతో ఉంటాం కదా, ఆలోచన ఈ ఆలోచన అలాంటివి. అందు గురించి మాకు బతకటం కష్టం ఉంటుంది ముసలి. మీకు ఏమి ఉండదమ్మా, అందుగురించి మీరు ఉండొచ్చు. అర్థమైంది? ఎవరిని ఉండమన్నా ఉన్నారా, ఎవరిని వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతామా. ఎవరికి వారి శిక్ష వేసుకున్నా, ఈ బంధనాల్లో శిక్ష వేసుకున్నా, ఎవరికి వారే తీర్చిదిద్దుకున్నా, నేనెంత నేను తీర్చిదిద్దుకున్నాను. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని చెప్పేస్తే మాత్రం ప్రయత్నం లేదా. కానీ ఆ అనుగ్రహంతో వచ్చినందుకు ప్రయత్నం కూడా తోడే. అది మహాత్ములు కదా. మామూలుగా అయితే మనం సంసారంలో ఎలా ఉండగలమా 24 గంటల జ్ఞానంలోని. చెప్పినా మీకు చెప్తుందా, అది బ్రహ్మం అలాగా చేయింతాను. ఇక్కడ ధర్మాన్ని మనుష్యానందమునకు 3 రెట్లు కలది మనుష్య గంధర్వానం, దానికి 3 రెట్లు కలది దేవ గంధర్వానం, దేవుడు దేవత. ఎందుకంటే మనుషులు అంటే పొన్న దేహంతో మనం బ్రహ్మంగా ఉన్నాం. మనం కాదు, సత్సంగానికి రాకముందు మీరు ఎలా ఉండేవారు, మనుషులాగా ఉండేవారు. గంధర్వానందం అంటే అంటారు కదా, గంధర్వులు యక్షులు కిన్నర్లు కింపురుషులు ఏయో చాలా మందిని అంటారు. మరి వాళ్ళ ఆనందం ఇంకా గొప్ప. చూడండి, చెరువులో మానస సరోవరంలో అలా తేజస్సులో వచ్చి ఇలా ముడిగెళ్ళిపోతారు. అలాగా వారందరూ మరి ఉన్నారా లేదా, తదాస్తుంటారు. దేవతను అనకండి, చెడ్డ అంటారు. నేను మాత్రం చెడ్డ అయినా మంచిదని, నాకు రెండూ లేవు, రెండూ బ్రహ్మ. చెడ్డ ఏంటి మంచి ఏంటి, నాకు రెండూ బ్రహ్మ. చెడ్డ అనొద్దున్నా నేను మాను అనే తీస్తాను. ఎందువల్ల రెండూ బ్రహ్మే, రెండూ బ్రహ్మలోంచి వచ్చి. మామూలు వాళ్ళు అలా అంటారు, నేను అన్ను. నేను ఏది అనాలో అది అనే చేస్తాను. నాకు రెండూ బ్రహ్మలోని నేను అంటున్నానా అనేది తీర్చడానికి బ్రహ్మ అంట. నేను అనే తీస్తాను అంటాను, ఇంత గట్టిగా అంటాను కారణం బ్రహ్మే చెప్తాను, బ్రహ్మే మాట్లాడతాను. బ్రహ్మే అన్నీ చేసినప్పుడు నేను అన్నది దేహం నేను లేదు కదా, నేనే అన్నీ చేస్తాను. అర్థమైందా? మన మొహం మీద ఒక్కొక్కరిని అనేస్తామా లేదా, అది అనుకుంటామా నేను, అనకూడదు అనవచ్చు అని. లేదా పుస్తకాలు చదివేసి కూర్చుంటానా ఇక్కడ, నెక్స్ట్ ఏదైనా ఆలోచించి చెప్పాలని ఎప్పుడైనా అనుకుంటాను.
నాకు బ్రహ్మ మాట్లాడుకుని లేకపోతే మానేస్తుంది, సత్సంగం పెట్టుకుంది, సత్సంగం నిలబెట్టుకుంటాను. నాకేం ఉన్నది నేను దాని దేవతల యొక్క మరి తద్దినాలు మాస్కాలన్నీ వాళ్ళ యొక్క దేవుని ఉండాలనే కదా చేస్తున్నారు. దానికి అంటే ఆశీర్వదంతా మనం బాగా ఉంటాం. దానికి 100 రెట్లు కలది అజానజ దేవతల యొక్క. అజా అంటే ఎల్లవేళ ఉండేవాడు. నాకు పేర్లు ఊళ్ళు తెలియపోయినా సరే చదివేస్తున్నాను. అజానజ దేవతల యొక్క. దానికి 100 కలది కర్మదేవతలు అన్న. గ్రామదేవతలు అయ్యి మనం ఏమంటే కోరికలు తీర్చేవా. కర్మ అంటే పనే కదా, కోరికలు తీర్చడం పనులే జరుగుతున్నాయి కదా. వాళ్ళదేమో దేవతలకు కానీ మరి కృష్ణుడు రాముడు వీళ్ళందరూ మనకు తీర్చట్లేదా. గ్రామదేవతలే కాదు మరి వాళ్ళు మరి కారణ జన్మలు కదా. విష్ణుమూర్తి అవతారాలు, కృష్ణుడు అవతారాలు కదా, ఇవన్నీ మరి వచ్చారు కదా. శివుడని అమ్మవారు ఇవన్నీ వాళ్ళేమో కర్మదేవతలు అన్న పనులు చేస్తున్నారు కదా. ఇలా దండం పెట్టుకుని అలాగా. కానీ చూడండి సీరియస్ టప్ప టప్ప ఎల్లు గుర్తు రాలింది. తీసి అక్కడ పెట్టండి. పోతున్నారా అమ్మయ్య బతిగా కూర్చోండి. చచ్చిపోతున్నాను నేను చూడలేక కూర్చోండి. చాలా ఆనందం. దానికి 100 కలిసి కర్మదేవతలు ఆనందం. అట్లా కర్మదేవతలు ఆనందం. దానికి 100 రెట్లు కలిసి దేవానందం. దేవుళ్ళైనా దేవతలైనా అందరూ పరమాత్మ స్వరూపులే కదా. ఏ విషయానికి దానికి 100 రెట్లు కలిసి ఇంద్రానందం. ఇంద్రుడు ఆ సింహాసనం కోసం ఆడు ప్రయత్నం చేస్తా ఉంటాడు అని చెప్పుకుంటాను. ఆ సినిమాలో చూసి పుస్తకాలు. దానికి 100 కలిసి బృహస్పతి మనం చెప్పుకున్నాం. దానికి 100 కలిసి ప్రజాపతి. దానికి 100 రెట్లు అధికమైంది బ్రహ్మ. ఆఖరి మన కాడికి వచ్చేసింది. ఏ ఆనందాలైతే చూడండి. అవును, ఏ ఆనందాలు కనిపిస్తుంది. అర్థమైందా? ఏ ఆనందం కాదు. ఎవరి భావనలు ఎవరు ముట్టుకుంటే మహాపాపం. మనం అలా ఇది ఆత్మీయ 500 పెట్టి చుట్టూ అలా పుట్టించేసి అంటే చదవచ్చేస్తుంది మేడం. మామిడి చుట్టూ మళ్ళీ అది పెరిగి అంతా ఇదే పని ఎప్పుడు అంత ఇవాళ. అయినా మనం ఎందుకు తప్పు చెయ్యకూడదు, తప్పు మాట్లాడకూడదు, తప్పు వినకూడదు. ఉన్నది నేను తప్ప రెండు అన్న భావంతో ఉంటున్నాం కాబట్టి ఎంత దిగ్విజయంగా ఉంటుంది. అవునా? దేని ఎందు మనం ఎలా ఉండాలి? పైన బ్రహ్మ, క్రింద బ్రహ్మ, ఆ పక్కన బ్రహ్మ, ఈ పక్కన బ్రహ్మ. బ్రహ్మం లేని చోటు ఉందా? క్రింద పైన అన్ని చోట్లను ఆత్మయే నిండు ఉంది. అంతయు ఆత్మయే. ఈ విధముగా చూసి తలంచి తెలుసుకున్నవాడు ఆత్మీయదే. మనకి ఉన్నది నేను తప్ప రెండు లేదు అన్న భావంతో ఉండొచ్చు. ఏ ఆనందం గొప్పతో చెప్పారా లేదా? మరి ఈ ఆనందం దగ్గర అసలు ఎంత ఆనందం. మనం 24 గంటలు ఏ ఆనందంతో ఉంటున్నాం ఆలోచించు. ఈ బ్రహ్మానందంలో ఉండి
నాకు రోజులు తెలుస్తున్నాయా? సత్సంగులకు రోజులు తెలుస్తున్నాయి, వారాలు వజ్రాలు తెలుస్తున్నాయి. మనం అందరం ఏకాంతంగా ఎలా ఉంటున్నాం? ఏదొచ్చినా మనకెందుకన్నట్టు, ఎవరికో వచ్చినట్టే ఏదైనా ఉంటుందా? రాని, వచ్చింది అప్పుడు పోయేది పోతుంది అన్నట్టు పని అయిపోతాను అనుకుంది. ఏదొచ్చి బ్రహ్మాత్మ నుంచి పని అయిపోతుంది. అది చచ్చిపోయారా, పని అయిపోతుంది. అది పుట్టారా, భూమి మీదకి వచ్చారు. రెండు కూడా బ్రహ్మే కదా. సృష్టి స్థితి లయాలు బ్రహ్మ మనకి ఎందుకు అందులో ఏ విషయాన్ని కూడా పట్టించుకుంటాం, మనం చేయదు. ఆత్మను తెలుసుకున్నవాడు మృత్యువును చూడదు. ఇంకా మృత్యువేంటి? బ్రతుకున్నగానే హాయిగా ఉంటాంటే అది వస్తుంది. పుట్టిన ప్రతి జీవి మరణం చూస్తుంది. మృత్యు గురించి ఆలోచిస్తావా? రోగమును పొందరు. ఏ రోగం వచ్చినా నాకేంటి, నేను బ్రహ్మాన్ని అంతే. దుఃఖమును నొందడు. దుఃఖం కూడా మనకెందుకు? సమస్తమును ఆత్మ, సమస్తమును సర్వవిధములుగా కూర్చున్నాడు. సృష్టికి పూర్వము ఆత్మయే, బ్రహ్మయే. తర్వాత అది 3, 5, 7, 9, 11. నాకు ఇదేంటో తెలియదు. మొత్తం మీద అంతా తానుగానే ఉంది. మొట్టమొదటి ఆహారం శుద్ధముగా ఉండవలను, దాల్చే అంతఃకరణ శుద్ధి కలుగు. ఆహారమే కాదు, ఆహారాన్ని బట్టి మన మనసు బాగుంటుంది. అంతే కదా భగవద్గీతలు చెప్పాడు. ఏ భగవద్గీతలు అంతఃకరణ శుద్ధి కలుగు, దానిచే స్మరణ శక్తి కలుగు, దానిచే అజ్ఞాన గ్రంథుల నీవు చిన్నములైపోయింది. అతని దోషములు తొలగిపోను, మంజుడు తమస్సును పోగొట్టుకొను అని భగవంతుడకు సనత్ కుమారుడు నారదునికి బోధించాడు. సంప్రూయమానస్య జరాయిత తీర్యతీనావదేన స్యహన్యత ఏతత్ సత్యం బ్రహ్మపురమస్మిన్ కామా సమాహిత ఏష ఆత్మా పాత్మా జరో విమృత్యుద్విశోకో విజీగస్సో విపాసస్యత సత్యత్య కామ సత్య సంకల్పో యదా హే దేహ ప్రజా అన్వా విసంతి యదానుశాసనం యం యమంతమధికారా భవంతి యం జనపదం యం క్షేత్రభాగం తం తమేవోపదేవంతి. ఈ దేహమునకు ముసల్తనము కలిగిన బ్రహ్మమునకు ఆత్మకు ముసల్తనము లేదు. ముసల్తనం కొడతాను బాల్యమును అద్దకు కుమారు దేహానికి, కానీ బ్రహ్మానికి ఏమి లేవు కదా. మనం చెప్పుకుని అంతే కదా. దేహమునకు దెబ్బ తగలదు, దేహానికి ఆ ఇంద్రియాలకే కదా. మత్తు పెట్టి ఆపరేషన్ చేస్తారు. దీనికి చిన్న మీద ఏమో మొత్తం మీద అంటారు, దేనికో మత్తు పెడతారు. ఆ మత్తులో పడి ఉండేటట్టు ఆపరేషన్ అయిపోతుంది ఎంతకోసం. అంతేకాని బ్రహ్మానికి ఏదైనా ఉంటుందా? ఈ బ్రహ్మపురము సత్యమైనది, దేహము సత్యం కాదు. బ్రహ్మము నందు ఉత్తమ గుణములు ఆశ్రయించు. ఈ ఆత్మ బ్రహ్మం పాపరహితమైనది. లేదు పాపం, ఉన్నది నేనే అంటాను. నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో దీని ముసల్తనము, మరణము, శోకము, ఆకలి, దప్పిక లేవు. అది సత్యకామైనది. ఆకలి ఎవరికి ఎత్తుంది? దాహం ఎవరికి ఎత్తుంది? చెప్పు. మరణం ఎవరికి వస్తుంది? శోకం ఎవరికి వస్తుంది? బాధలు ఎవరికి వస్తున్నాయి? భయాలు ఎవరికి ఉంటున్నాయి? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నాము. ఆలోచన. ఇవన్నీ బ్రహ్మానికి లేవు. ఇంద్రియాలు ఆ విధి ప్రకారం తెచ్చుకుని
ఆ పనులు ఆయా పనులు చూసుకుంటూ జరుపుకుంటూ బ్రహ్మ ఉండబట్టి బ్రహ్మం ద్వారా జరుపుకుంటాం. శవానికి ఏమి జరుపు ఇవన్నీ ఇప్పుడు ఎవరికే మనకు కాదు కదా. దీనికి దీని కూడా మనకి మనం ఎంజాయ్ ఎల్లవేళ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం ఆకార వికారాలు లేవు. ఎండకెండలు మానతాం నేను సత్య స్వరూపం అఖండాత్మ పరమాత్మ పరబ్రహ్మ. అలాగా ఏదో ఒక్క ముక్క పట్టుకున్నా రోజు గడిచిపోతుందమ్మా అని సత్యకామైనది. అది తలంచిన ప్రకారం జరిగింది. సత్య సంకల్పమైనది మనం తెచ్చుకున్నాం కదా. దాని ద్వారా సూక్ష్మదేహాన్ని తెచ్చుకున్నాం కదా. దాన్ని దగ్ధం చేసుకోవాలి కదా. ఇట్టి ఆత్మను తెలుసుకున్న వాళ్ళు ఇందాక మనం చెప్పుకునేది సూక్ష్మదేహాన్ని దగ్ధం చేసుకునే ఉదాహరణలు ఎన్ని చిన్నదే కదా అనుకుంటారు. చిన్న చిరుగు అన్నమాట. చిన్న కొర్రు పడుతుంది. అది ఉతుకుతా అంటే పెద్ద అయిపోతుంది. అదే కుట్టేసుకుంటాం ఆ చిన్నదాంతో. దాని దగ్గరే మన భావన ఏం చేయాలి? వెంటనే కుట్టేసుకోవాలి. తెలుగులు ఉత్తముడు ఏం చెప్తాడు? ఇంకా పెద్ద సిరుగు అయిపోకుండా చూసుకుంటాడు. నేను బ్రహ్మాన్ని, అన్ని విషయాలు బ్రహ్మను అని బ్రహ్మజ్ఞాని ముందే కుట్టుకున్నట్టు సిగ్గు పట్టడం తప్పు. అంటే పాతే అయిపోతాయి, లేకపోతే కొర్రలో పెడతాయి, తప్పు కదా. అలా మన యొక్క కారణదేహంతో ఎన్నో రకాలు తెచ్చు తప్పులు. జ్ఞాని అజ్ఞానం ఏమి ఉండదు. ఎవరికైనా ఏదొచ్చినా బ్రహ్మాత్ముడు భావంలో మార్పు తప్పించి ఏ దేహాలైనా వచ్చినంటే తెచ్చుకున్నాయే కదా. తెచ్చుకున్న ఇక్కడ అవగొట్టాలి కదా. తెలుసుకున్నచో ఈ లోకంలో రాజు యొక్క అజ్ఞానోత్పత్తులై అనుసరించేవారు ఏ ఫలితాలను ఏ ప్రదేశంలో కోరుకు దాన్నే పొందుతురు. కానీ సమస్తమును పొందినట్టు సమస్తమును స్వేచ్ఛగా పొందు. మామూలులోనే ఏం చేయలేదు. ఇంకా జన్మలు తెచ్చుకోవటం తప్పించి సోదుకోవాలి అంతే. ఇవేమో మామూలుడికి సోదు, వాళ్ళ సోదేమో మనకు సోదు. వాళ్ళేమో ఆనందం అనుకుని మాట్లాడి మనకు సోదు. జన్మలు తెచ్చుకుంటారు ఎందుకు అనుకుంటారు. సాధన జరిగింది మాకేమో అనిపిస్తుంది. వాళ్ళైనా మనమే, వీళ్ళైనా మనమే, అంతా మనమే, అన్ని మనమే. అందు గురించి వాళ్ళ మీద మనకి ఏ భావన ఉంది. సాధన మధ్యలో ఉంటుంది చూడండి. అయ్యో టైం వేస్ట్ చేసేసుకుంటున్నారా అనుకుంటున్నారు. చుండు వచ్చిరాని మాటలు వచ్చిన వాళ్ళు ఎలాగో సాధన మధ్య వాళ్ళు అలా అనుకుంటారు. వాళ్ళు టైం వేస్ట్ చేసేసుకుంటున్నారు, మనం టైం వేస్ట్ చేసుకోవట్లేదు. అసలు ఇప్పుడు వాళ్ళు లేదు, మనం లేదు, అంతా నేనే, అన్నీ నేనే, సర్వం నేను, సకలం నేను, అండ పిండ బ్రహ్మాండంతో నేను లేని చోటు. ఆ భావన అందేది కాబట్టి అలా నేను అర్థమైందా? చెక్కలో ఆటలు బట్టే తెలుసు. సవాయేషాత్మ హృది తస్మై తదేవ నిరుక్తం హృదయమితి తస్మాత్ హృదయ మహరహర్వ ఏవం విసర్గం లోకమేతి. ఈ ఆత్మ హృదయం నందే కలదు. దానికి ఇది శబ్దార్థము హృదయం. అయం అంటే ఈ ఆత్మ ఈ ప్రకారం తెలుసుకున్నవాడు ప్రతిదినము స్వర్గమును బ్రహ్మమును పొందును. అందరం పొందుతున్నాం లేదా? హాయిగా మనం అందరిలో అంతరం అలా హాయిగా ఎక్కడి నుంచో తేలేదు. మనతో మనం కాల దేశ పరిస్థితులు ఏమి లేదు. ఎక్కడికి వెళ్ళి కొని తెచ్చుకునేది కాదు, ఒకళ్ళ దగ్గర అప్పు తెచ్చుకునేది కాదు. అలా స్వయంభూలు మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. స్వయంభూళ్ళు అనగా దేవుళ్ళు వెలిసారమ్మా. అలా మనం స్వయంభూలు హాయిగా అలా ఉండిపోతున్నాం. ఉన్నది నేనే.
నేను తప్ప రెండు ఉంటాడు, నేను తప్ప రెండు. అదేష సంప్రసాదో స్వాత్సరీస ముక్తాయ అద ఏష సంప్రాదోస్మాచ్చ వీరాస ముక్తాయ పరం జ్యోతి రూపసంపద్య సేవ్య స్వేన రూపేణాభి నిషద్యత ఏష ఆత్మేతి ఓవాచైత తమృతమభయమే తద్వ మే తద్బ్రహ్మేతి తస్య హవా ఏతస్య బ్రహ్మణో నామ తస్యమితి. మనం రోజు అనుభవం ఉన్నాయన్నీ దీంట్లో ఉన్నాయా అని అనుకుంటున్నప్పుడే అనుభవం ఉన్నాం కాబట్టి ఈ ప్రకారంగా ఎరిగినవాడు సంప్రసాదుడు అన్నాడు. అట్టివాడు బ్రహ్మానుగ్రహం ఎరిగినవాడు దేహాత్మ భావాది అజ్ఞానం తొలగి పరంజ్యోతి స్వరూపం ఆత్మను ఆశ్రయించి దానితో ఐక్యం పొందుతున్నాడు. కనుక జీవులకు ఆత్మేనటి పేరు ఏర్పడింది. జీవుణ్ణి జీవాత్మ అంట, పరమాత్మ అంట, పరమ జీవుణ్ణి జీవలక్షణాలతో ఉంటే జీవాత్మ. మనలో జీవాత్మ ఉంది, జీవలక్షణం. జీవలక్షణాలు లేకపోతే పరమాత్మ అని చెప్పి ఆ ఆత్మ అమృతమై అభయమై బ్రహ్మమై ఉన్నది. ఆ బ్రహ్మమునకు సత్యం అని పేరు. మామూలు అయితే కొట్టుకు చచ్చిపోతారు. ఈ అర్థాలు తిరుగుతాయా ఏమో నాకు అలా అనుకుంటాను. మనకంటే అనుభవం వాక్యాలు కాబట్టి ఈజీగా అర్థమైంది కదా. చాలా టైం పడుతుంది. అందుంచే కొన్ని గురువుల దగ్గర బాగా నేర్చుకుంటారు ఉపనిషత్తులు భగవద్గీతలు. మన అనుభవం ఉంది కాబట్టి మనం రోజు చెప్పుకునేది అనుభవే కదా. చిన్న పెద్ద అంత తారతమ్యం ఉందా? ఉన్నదంతా మనమేని ఎంజాయ్గా ఉంటున్నామా లేదా? పరమాత్మగా ఉంటున్నామా లేదా? అందరూ హాయిగా ఉంటున్నామా లేదా? తాని హవాయే తాని త్రీణ్యక్షరాణి సతీయ విచితద్య సప్తదమృత మదాయత్తన్మత్య మద యద్యంతే నోబే యస్సతి యతనే నోబే యస్సతి తస్మాద్యమః రహర్వాయేవ నిస్సర్గం లోకమేతి. సత్యమను 3 అక్షరములు, 3 అక్షరములకు అర్థము చెప్పబడి. సానగా ఏంటి? అమృతము. సత్యం కదా. అమృతం తాగినోడు చచ్చిపోడు కదా. తీయనగా మత్యము, మత్యం. ఎమ్మనగా ఈ రెండింటినీ ఏకంగా చేయి. ఈ ప్రకారంగా తెలుసుకున్నవాడు ప్రతిదినము స్వర్గమును ఆత్మను పొందుతుంది. అంతే కదా. పరమాత్మగా ఉంది, స్వర్గంలో ఉన్నట్టే ఉందా లేదా? రోజు ఎంజాయ్ చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నావా లేదా? అదే ఆత్మ సచితుర్విద్రుతేషాం లోకానాం సంవేదాయ నైతం సేతు మహోరాత్రి తరతోన జరాన మృత్యున్న శోకో న సుకృతం న దుష్కృతం సర్వే పాప్మానుతో నివర్తంతే పాస్మా ఏష బ్రహ్మలోక. ఈ ఆత్మ చేతు గట్టు ఉంటుంది, గట్టు మన శబ్దాలన్నీ ఎలా ఉంటాయి? గట్టేసేసుకుంటాం. అసలు మామూలు గట్ట నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ గట్టిపడిపోయి ఏది వచ్చినా ఉందరా. మొదట్లో అయితే సిగ్గేస్తుంది, మనకైనా కష్టాలను బాధ ఎవరికైనా ఏమంటే మనకే వస్తున్నాయని చెప్తారు. సిగ్గేస్తుంది. ఏ బాబాయ్ వాళ్ళ పిల్లలు అంత బాగా చదువుతున్నారు, నా పిల్లలు చదవలేదు. సిగ్గేస్తుందా లేదా? మన పిల్లలు చదవకపోతే ఈ భయం వేస్తుంది. అయ్యో మార్కులు రావాలి,
ఎన్ని కథలే మామూలు అసలు ఏ క్షణాన్నైనా సుఖం ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండదు. ఉన్నది నేనే అని ఈ ఆత్మ సేతు అంటుంది. సర్వమును భరించును, ఏదైనా నేనైనప్పటికీ ఈ ఆత్మ కాల పరిచ్ఛేదం లేదు. ఈ కాలం ఇలా ఉంది అలా ఉంది, ఏది కాల పరిచ్ఛేదం అయితే ఈ ఆత్మకి. వానకాలం వస్తే ఓలా అయిపోతుందా, శీతాకాలం అయితే ఓలా, వేసవకాలం అయితే ఏమీ లేదు. ఎండ భూమి మీద వస్తుంది, దీనికి ఏమీ లేదు. దాని ముసలితనము, మృత్యువు, శోకము, సుఖుతతో సుఖము లేదు. కావున ఆత్మ సమస్త పాపములు నశించుకోవచ్చు. ఆత్మలోకము పాప సంబంధము లేదు. కావున సదా ఆత్మను ఈ ప్రకారంగా ఉపసించువాడు సుఖము ఆత్మపదము పొందుతుంది. మన చిన్నప్పుడు మోక్షం తెలియదు కానీ స్వర్గం తెలుసు. స్వర్గానికి వెళ్ళిపోతాం అని బ్రహ్మజ్ఞానం వచ్చాక మోక్షాన్ని పదం కూడా లేకుండా బ్రహ్మంగా మెదుగుతున్నాం అని అంటున్నాం. కానీ పాపంగా అన్న నయమే కదా. స్వర్గానికి వెళ్ళిపోతారు. స్వర్గానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు, అప్పుడు తెలియదు మనకి. తెలుసా? స్వర్గానికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతారు కాదు, మళ్ళీ మనుషులో కనిపించి కొంచెం పాపం 2 ప్లస్లు వేస్తుంది. దీంట్లో మనం పుణ్యం చెప్తే పుణ్యంగా, పాపం చెప్తే పాపంగా 2 జరుగుతుంది. ఆత్మలోకం పాప సంబంధం లేదు. కావున ఆత్మను ఈ ప్రకారంగా ఉపాసించువాడు స్వర్గము ఆత్మపదము పొందుతున్నాడు. బ్రహ్మము అలా ఏది చేసినా, ఏది మాట్లాడినా, ఏది విన్నా, ఏ ఆలోచనైనా ఈ జరిగి అన్నీ బ్రహ్మలోనే కదా. అయినా కింద ఈ పక్క ఏదైనా బ్రహ్మే కదా. రిలాక్స్ లేదు చుట్టూ ఏమీ లేదంటే నిద్ర అవుతే ఇంకా మీకు కళ. ఈ జాగ్రత్తలో స్వప్నంలో 2 నిమిత్తం మాత్రం ఏది అలా నిలబడుతుంది, ప్రవాహంలో జరిగిపోతుంది. 2 మనకు అనవసరం. జాగ్రత్తలో ఏదొచ్చినా మనకు అనవసరం, స్వప్నంలో ఏదొచ్చినా మనకు అనవసరం. గాఢ నిద్రలో ఎలా ఉన్నామో అలా జాగ్రత్తలో ఉండాలి. గాఢ నిద్రలో ఆత్మను సమస్త పాపములు నశించుకోవచ్చు. అమ్మాయి ఎన్ని తెలుసుకున్నా ఆత్మతత్వం తెలియకపోతే మరి తెలియలేదు అంటే సుకృతి ప్లస్ ప్రయత్నం. సుకృతి ఉంటే మహాత్ముల దగ్గరికి ఎలాగైనా సుకృతంతో ఎన్నో ఉంటాయి. ఒక్కటే ఆత్మగా తేజస్తో వెళ్ళిపోవచ్చు. నేను తేజస్తో ప్రయాణం చేసింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ శంకర మఠం ఉంది కదా, ఆధారం వివాహం నుంచి వచ్చి మొదట్లో వచ్చింది. నాకు దాని మీద ఉంది అది శంకరాచార్య. ఈ కలవట్లన్నీ అప్పుడు బాగుంది కదా. మా మేడ దగ్గర నుంచి పిల్లలు స్కూల్ పంపాకనే తేజస్సు అవన్నీ అప్పుడు విసిరాగా ఉండే కాలగట్టు. తేజస్సు తీసుకెళ్ళిపోయి ఆ శంకర మఠం దగ్గర ఆపేసి దారి తెలియపోయింది.
వెళ్ళిపోయింది. తేజస్ కూడా వెళ్ళిపోయింది. ఇవన్నీ దాటుకుంటాం. ఎక్కడ మన మేడ, ఎక్కడ ఆదివారం బజార్ కాలగట్లు ఉంటాయండి. తేజస్ మహాత్ములు తేజస్సే కదా. అలా వాళ్ళ తేజస్సులా వచ్చేస్తుంది. మన అందరిలోని తేజస్సు ఉందరా. మన జ్యోతి ఇది వెలిగించ ఆరిపోయేది కాదు, వెలిగించేది కాదు. జీవన జ్యోతి. మన జ్యోతిమయం, మన స్వరూపమైన జ్యోతి. ఎప్పుడు మళ్ళీ తిరిగి మామూలుగా రోడ్డు నుంచి వచ్చు. తేజస్సు లేదు. తేజస్ తీసుకుపోయింది. సడన్ గా తేజస్సు అలాగా ఆ మహానుభావులు తేజోరూపంతో ఉంటారు. మరి రమణ భగవాన్ తేజస్సు తీసుకుని అన్నీ జరుగుతాయన్న. ఏది కాదు అనొద్దు, అవును అనొద్దు, వాదనలు వేసుకోకండి. అన్నీ ఉన్నాయి. నాకు అన్నీ జరిగినాయి. మరి మమ్ముడారు బాలయ్య గారు మరి వెళ్తే ఇప్పుడు కాదు తలుపు తీయమన్నా. మళ్ళీ తలుపు తీయమన్నా వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్తా మళ్ళీ వెళ్ళింది. అంతే. శివరాత్రి కాపోయినా అమ్మ మీరేనా? మన వేషాలను చూసి భక్తులు అనుకోలేదు. ముళ్ళెట్టేసుకుని 4 గొట్లు ఎట్టుకుని తల చిక్కుడు తలలో ఉంటే గొట్లో మామూలు గొట్లు వేసుకుని అలా ఉంటే వాళ్ళు నమ్మలేదు మన వాళ్ళని చూసి. అంతే. అయితేనమ్మా కళ్ళలోకి వచ్చి తిమ్మన్నారు కదా కళ్ళు అని కొక్కకే కొట్టింది. మా అమ్మ ఇది జ్యోతి అమ్మలేదా? నువ్వు జ్యోతిని చూడండి. శివరాత్రికే చెప్తారు చూడండి. వీళ్ళు వేషం చూస్తే మరి వాళ్ళు నమ్మారా? ముందు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. మరి అక్కడ ఏర్పేడులో మరి దీంతో జ్యోతి ఆర్తిపించుకున్నారు. పరిపూర్ణమ్మ అలా స్వామివారు ఇప్పించుకున్నారు. అంటే మన గొడ్డలు చూసేమో మనం అజ్ఞానం అనుకుంటారు. మనం ఏ స్టేజ్లో ఉండాలి? సంసారంగానే ఉండాలి. నా లెక్క అంతే. జ్ఞానికి తెలుపుతారు, అజ్ఞానులకి గొడ్డలే తెలుపుతారు. మనమే ఎందుకు కట్టుకోకూడదు చెప్పండి. మనకి కోరికలు ఎరుపులు ఏం కాదు. ఏది ప్రాప్తం దాన్ని స్వీకరిస్తున్నాం. సన్యాసిత కాషాయ గొడ్డలు వారి విధిలో ఉన్నాయి. సంసారికి గొడ్డలు విధిలో ఉన్నాయి. ఏనా బ్రహ్మే. మనకి బ్రహ్మంగా ఉండే వాళ్ళకి ఈ గొడ్లు ఆ గొడ్లు అని ఏమి ఉండదు. చాలా మంది పాపం సత్సంగులకు తెలియక నన్ను చూసినవాడు పరుగు మళ్ళీ వద్దేవాడు. అంటే వాళ్ళకి పాపం బ్రహ్మం ఒంటి మీద లేదు అనుకుంటాను. ఈ లెఫ్ట్ అయిన వాళ్ళని కూడా ఒంటి మీద లేదు అనుకుంటాను. కొంతమందికి పిల్లలు ఒడినొక్క ఒడినొక్కి లెఫ్ట్ అయిపోతారు. మనం ఏం చెప్తాం? వాళ్ళ యొక్క విధిలో ఎలా ఉందో అలా జరుగుతుంది. అనుభవంగా చెప్పమనండి. అసలు అనుభవం చెప్పలేదు రా. మనకు బ్రహ్మ మామూలు అదృష్టం కాదు మీది. అసలు అలా ఉండిపోవాలని ఉంటుంది. మాటలేంటి? ఆ మాట్లాడగలమా? పనులు అలా నిరుకల్ప స్థితిలో ఉండిపోవాలి. ఉండిపోవటమే మనం కరెక్టే. కానీ బ్రహ్మ విధిలో ఉందేమో కూర్చున్నాడు అంతే. చెప్పలేరు. ఎలా చెప్తారు? ఎలా వర్ణిస్తారు బ్రహ్మం గురించి? ఆలోచించు. అందు గురించి మనం పై చూసి ఏమీ అనుకోకుండా వారి యొక్క హృదయ విశాలత్వం తెలియదు. అజ్ఞానం. జ్ఞానులకే జ్ఞానం తెలియదు. అవునా? అలాగే ఇవన్నీ జరుగుతారా? అనేకం జరుగుతున్నాయి, జరగబోతుంది.
ఎందువల్ల ఉన్నది నేనే అనుకుంటా అంటే ఏది జరిగినా బ్రహ్మే. నాకెంత ఏది జరిగినా బ్రహ్మే. మీరు అవునన్నా కాదన్నా బ్రహ్మే. మనకి ఎందుకండి హాయిగా మనతో మనం ఎంజాయ్గా ఉంటాం. ఎలా కూర్చున్నా, ఎలా కళ్ళు తెరిచినా, ఎలా కళ్ళు మూసినా ఉన్నదంతా బ్రహ్మ. ఈ బ్రహ్మంలోనే అన్నీ జరుగుతున్నాయి. మహాత్ముల యొక్క వాళ్ళు రాశారు ఈ పుస్తకాలంటే వాళ్ళ అనుభవం మన అనుభవం ఒకటే కదా. ఇదంతా బ్రహ్మం మనం అంటున్నాం కదా. చదువుతుంటే వాళ్ళు ఇంతే రాత ఎక్స్ట్రాలు ఏమి రాయలేరు. మన అనుభవం ఆరు అనుభవం అందరితో ఒకటే. మార్గాలు వేరేనా, అనుభవం ఒక్కటే. అవునా కదా. మనం సంసారం ఉండి ఎలా హాయిగా ఉంటాం. ఆరేమో తపస్సు చేస్తుంటే ఆరికి అలా ఉండబట్టు అంతా మనం నేను తప్ప రెండోది లేదు. విద్య నేను గొడవ లేదు. బ్రహ్మమే బ్రహ్మానందంగా ఎలాగా ఉండేది. మీరు నేను చెప్పక్కర్లేదు. చెప్పినా చెప్పకపోయినా బ్రహ్మం బ్రహ్మానందంతో ఉంటుంది. బ్రహ్మం అంటేనే ఆనందం కదా. బ్రహ్మానందంతో మనకి ఎందుకు ఏమీ లేదంటే ఏమి లేనట్టు ఉన్నది నేనే. ఏ రకంగా అయినా పర్వాలేదు. ఉన్నది నేనే అనుకోండి, లేకపోతే నేనే అంతా అనుకోండి. ఈ యొక్క ఈ బ్రహ్మానంద సాగరం అలాగా హాయిగా ఉండిపోయింది. సాగరంలో ఉంది. చిన్నది కాదు. మన బాత్రూంలో కట్టి తొట్టు కాదు. ఏదటాలు లేకుండా పరమాత్మ మనం చక్కగా హాయిగా మనకు రోజులు ఎంతో తెలియట్లేదు. మనస్సు వస్తే రోజు కదా. ఈ జ్యోతిష్యం ఆ జ్యోతిష్యం అది ఇది అంటాం. మనస్సు వస్తే, మనస్సు రాకపోతే ఏది లేదు. ఆనందం బ్రహ్మలా ఉంటుంది. ఇంకా దేని అంటున్నా మనకమ్మ రుణానుబంధం అంటారు. దేహంతో రుణరా. ఈ దేహాలు రుణాలు తిరిగితే పుష్. ఈ దేహంతో మన ఆధ్యాత్మిక రుణం. మన సత్సంగులందరూ ఆధ్యాత్మిక రుణం అంతే. మనం అందరూ చెప్పుకుని వచ్చుంటాం. అందరూ కలిసి మళ్ళీ అక్కడ చెప్పుకున్నాం. మళ్ళీ భూమి మీద ఎవరెవరు ఎలా కూర్చుని చెప్పుకున్నాం వింటాం, చెప్పుకున్నాం. మరి రెండూ చేయగలుగుతాం. అన్ని ఇంద్రియాల్ని అలా సమస్యలు పెట్టగలం. ఇలా ఉండేప్పటికీ ఇక్కడ సత్సంగం ఉందని కానీ మీరు ఉన్నారు రాదు. ఆ బ్రహ్మానందంలో అలా ఉండిపోతుంది. ప్రతి ఒక్కరిలో ఉంది జ్యోతిష్యం. జ్యోతన్న, బ్రహ్మన్న, దేవుడన్న, శక్తి అన్న, అసలు పరిపూర్ణ ఏదైనా ఏదో ఒకటి మనం అనంతరం సర్వవ్యాప్తం అలా ఉండిపోవటమే. విడిగా ఏదో ఉన్నది నేనే అనుభవంతో ఉండటమే. సర్వకాల సర్వావస్థలు సర్వకాల. సర్వకాల అంటే ఏ కాలంలో అయినా కాలం శీతకాలం. సర్వకాల సర్వావస్థలు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకు ఏదైనా మారినాయా? మనం అనేక జన్మలు ఎత్తాం. ఈ జన్మకు వచ్చాం. ఈ జన్మని చిత్తార్థం చేసుకోవటానికి ఈ అవకాశం బ్రహ్మంగా తెలుసుకున్న వాడికి ఎంత కలుగు ఉండదు. బ్రహ్మజ్ఞానం లేని వాడికి అంత
అంతా జరుగుతాయి. భాష అన్నీ ఉండాలి కదా, సాధకులు కదా. వాళ్ళకి బ్రహ్మం తప్పించి మిగిలిన అన్ని తెలుస్తుంది, మనకు బ్రహ్మం తప్పించి మిగిలిన తెలియదు. అంటే క్రితం జన్మలో మనకు అన్నీ అయిపోయినాయి, ఈ జన్మలో బ్రహ్మార్పణంగా ఉండవచ్చు. వాళ్ళకేమో ఇప్పుడు ఈ జన్మలో అవుతుంది, మరు జన్మలో అలా అలా అలా. వాళ్ళకి మరి అంతే కదా. ముందు దారి రోడ్డు వేసారమ్మా, వాళ్ళు కూర్చున్నారా? ఎంతమంది రోడ్డు మీద ప్రయాణాలు జరుపుకుంటారు. ఈ పుస్తకాలు రాశారు, ఏరారు మనం చదువుకోవట్లేదు. అలా మనం ఇలా చెప్పుకుంటున్నాం, మన వెనకాల ఎంతోమంది తీర్చిదిద్దబడతారు. రోడ్డు కోసం మామూలు రోడ్డు కాదు, బ్రహ్మం. నువ్వు తప్ప రెండు లేదు. పరిపూర్ణమైన అవతార పురుషుడు, పరిపూర్ణమైన అలా మరి ఇంటిపోతున్నాం కదా. అందులో ఉంది, నాలో ఉంది, అంతమంది అలా రిలాక్స్గా ఉంటుంది. మనం అయి ఉన్నాం, తెలిసింది కాబట్టి తెలుసున్నట్లుగా ఉంటుంది. అది అవన్నీ అయిపోయిందని పదార్థాలు, పూలు, జపాలు, యాగాలు అన్నీ అయిపోయింది. అవనోళ్ళేమో జరుపుకుంటున్నారు. బ్రహ్మ తయారవ్వాలి, ఎలాగైనా వచ్చాం కదా పుట్టిన దగ్గర నుంచి, మళ్ళీ పుట్టింటికి చేరాలి. ఇదేమని పుట్టింది కదా, మనం ఏముంది దీంట్లో ఉంది, ఇది ఇక్కడే ఉంది కదా, దీంట్లో కలిసి ఇది ఉంది. ఈ పంచిపోతాలంతా అంతగా ఉంది. అవి ఇవి సూక్ష్మ పంచిపోతారు, వీటిలో కలిసి దీనికోసం ఎంత విడ్డూరం ఏంటి, హాయిగా ఉండిపోతుంది. నేనే అంతగా నేనే అంత నేనే అంటేనే అంత ఏదైనా ఒక్క పలుకుతుంటే సరిపోదు. కానీ దీన్ని తెలుసుకుని ఆచరణ పెట్టుకునే వాళ్ళ కోసమే ఇన్ని పుస్తకాలు బ్రహ్మ రాసుకుంటాం, ఇన్ని చేయించుకుంటాం. నేను తప్ప రెండోది లేదు తనతో ఉంటుంది. ఏ గొడవ లేదు, ఎంత ఫ్రెష్ అయ్యాను, ఏ గొడవ మీకు అట్లా కూర్చున్నాను చెప్పి ఎలా ఉంటున్నారా? చెట్లు గాలి ఎలా వేస్తాను, అలా బ్రహ్మం ఆ భావంతో ఉంటుందా. ఇంట్లో ఏమైనా గుర్తొస్తాయి, సత్సంగుడికి ఇంట్లో గుర్తొస్తాయి. ఇక్కడ హాయిగా ఉంటారమ్మా, రిలాక్స్గా చూడండి. గాలి వేస్తుంటే ఎలా ఉంది, ఈ గాలి వేసి చల్లగా ఉన్నప్పుడు ఈ ఫ్యాన్ కూడా చల్లగా తిరుగుతుంది, చల్లగా వేస్తుంది. అదే వేడిగాలి వచ్చినప్పుడు వేడిగాలే తిరుగుతుంది. అలాగే మన మనస్సుని ఎటు తిప్పుతాడు చల్లగాలి.
చల్లగా. ఈ రజో తమో గుణాలు ఉంటాయి. ఆ గుణాలు విజృంభించడం, దాని ఫలితాలు నీరసం, దాని ఫలితాలు దాన్ని చూపిస్తాయి. మనం ఈ బ్రహ్మానందంలో ఉంటే ఆ బ్రహ్మానందం ఫలితం ఏంటి? అలా నిర్వికల్పిస్తున్నారు. పేర్లు ఇవన్నీ సహజ సమాధులు, ఇవన్నీ పేర్లు అలా ఏమీ లేదంటే రాయిలాగా అన్నీ ఎక్కడెక్కడ అలా ఉంటాయి. అలా 24 గంటల్లో కూడా మనకు అవకాశం ఉన్నంత వరకు అలా ఉండటమే పరమాత్మయే. మామూలు పాపం పిల్లలు వస్తారు చూడు, తెగ సంబరపెట్టు మోహంతో ఉంటారు చూడు. నాకు వచ్చింది, మా మనవాళ్ళు వచ్చింది, నాకు వచ్చింది, మా అన్నయ్య వచ్చాడు, మా అత్తూరు వచ్చారు, మా పుట్టినరోజు వచ్చారు. అసలు వాళ్ళు మోహం ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. మోహంతో ఉన్నాడు మొహం, జ్ఞానంతో ఉన్నాడు మొహం ఎప్పుడూ చిరునవ్వుతుంటాడు. మోహంతో ఉన్నాడు మొహం, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తిట్టాలి, వాళ్ళు వెళ్ళాక చాలా వెలిగిపోతుంది. ఇంకా వాళ్ళ మీద వ్యాఖ్యానం. ఇదా మానవ జన్మ గురించి మనం తెలుసుకోవాల్సి. ఎంత టైం వేస్ట్. వాళ్ళు వచ్చినప్పుడేమో సంబరమా, మోహంతో రమ్మన్నామా. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆ మోహంతో మన బాగో ఏదో చూస్తారు. మనం చేసి పని అలా చేయకమ్మా, ఇలా లాభమని ఏదో చెప్తారు పాపం. అది నాకు చెప్పచ్చు. అది అక్కైనా సరే, పక్కైనా సరే, అన్నైనా సరే, తమ్ముడైనా సరే. బ్రహ్మాత్మ బ్రహ్మ విబ్రహ్మ బ్రహ్మైవ తేజంతరం బ్రహ్మ కర్మ. ఇప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడితే మన ప్రయాణం సాగుతుంది, బ్రహ్మం చూస్తుంది.